చికెన్ ఫ్రై చేసుకుందామా? ఫస్ట్లీ మనకి ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆయిల్, ప్యాన్ ఇవన్నీ కావాలి. ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆనియన్స్, మిర్చి అండ్ కరివేపాకుని బాగా ఫ్రై చేయాలి. లైక్ అందులో ఉన్న వాటర్ అంతా పోయేదాకా ఫ్రై చేయాలి. దెన్ నెక్స్ట్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టలేకపోయాను, సో దాన్ని గ్రేట్ చేసి వేసుకున్నాను. దాన్ని కూడా దానిలో వేసి బాగా ఫ్రై చేయాలి. ఇదంతా ఎంతలా ఫ్రై అవ్వాలి అంటే సమ్ లైట్గా గోల్డెన్ టెక్స్చర్ రావాలి. సో ఇవి బాగా ఫ్రై అవ్వడానికి మనం ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. దెన్ నెక్స్ట్ బాగా వాష్ చేసుకున్న చికెన్ అందులో యాడ్ చేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుతూ ఉండాలి, అందులో ఉన్న వాటర్ అంతా పోయేలాగా. లైక్ చికెన్ నుండి వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ అంతా వెళ్ళేదాకా వేపుతూ ఉండాలి. ఈ గ్యాప్లో ఒక సాంగ్ వేసుకున్నా వదిలే. నెక్స్ట్ మన స్పైస్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోవాలి. దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఎలా అంటే ఈ వాటర్ చికెన్ పీసెస్లో ఉన్న ఆయిల్ అంతా కూడా బయటకు వస్తూ ఉండాలి. ఆ టెక్స్చర్ వరకు ఫ్రై చేయాలి. దెన్ నెక్స్ట్ హోమ్మేడ్ మసాలా ఉంటుంది కదా, ఆ మసాలా వేసి సర్వ్ చేసుకోవడమే. దీన్ని హాట్ రైస్తో విత్ నేను చేసిన కొంచెం పచ్చి పులుసుతో అండ్ హాట్గా ఉన్న చికెన్ ఫ్రై వేసుకొని తింటూ ఉంటుంది నా భూతో నా భవిష్యత్. సూపర్ ఉంటుంది. చెప్పడం ఎందుకు, ఎక్స్పీరియన్స్ చేస్తే అర్థమైపోద్ది. ఆల్రెడీ చాలామందికి ఇది అలవాటు ఉన్న ప్రాసెస్ అయి ఉంటుంది. సో కుక్ చేసుకొని తింటూ ఎంజాయ్ చేసేయడమే.